వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఈ గ్యాలరీలో ఉన్న వాళ్ళకైతే చెప్పనక్కర్లేదు, చెప్పండి కొట్టి చాలా మంచిగా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు కళాకారులందరూ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తూ మీకోసం ఈ పాట. ఆ కుర్చీల మీద నిలుచుకుంటా కూర్చుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ ఇంకా బయట ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులందరూ కూడా కొండా సురేఖ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, మధు యాస్కి గారు, మిగతా చాలామంది పెద్దలు, అదేవిధంగా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వివిధ హోదాలలో పార్టీ నాయకత్వము, జిల్లా పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, గర్వంగా ఈ సందర్భంగా చెప్తున్న మిత్రులారా, అలాంటి పోరాట స్ఫూర్తిని తీసుకొని కేస్లాపూర్ గుడిలో దర్శనం చేసుకొని నాగోప ఆశీర్వాదం తీసుకొని తప్పకుండా ఈ గడ్డ మీద ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చి దళితులకు, గిరిజనులకు, ఆదివాసులకు, బలైన వర్గాలకు, మైనారిటీలకు వాళ్ళు మెచ్చే ప్రభుత్వం, వాళ్ళను ఆర్థికంగా సంక్షేమ రంగంలో అభివృద్ధి ప్రాంతం వైపు నడిపించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినాం. ఇవాళ ప్రభుత్వం ఏర్పడ్డది, ఆ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి మా ప్రభుత్వం మొట్టమొదటి అభివృద్ధి కార్యక్రమం ఆనాడు మాట ఇచ్చినాం. ఇదే ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్తాం. ఆదిలాబాదును దత్తత తీసుకుంటాం. తప్పకుండా ఈ ప్రాంతాన్ని, తప్పకుండా ఆదిలాబాదు ప్రాంతాన్ని, ఈ అడవి బిడ్డల ప్రాంతాన్ని, ఈ అమాయకుల ప్రాంతాన్ని, ఈ ఆదివాసీల ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుందని ఆనాడు ప్రతిజ్ఞ చేసినాం. ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా గూడాలకు రోడ్లు, గూడాలకు తాగడానికి నీళ్లు, నాగోబా గుడి అభివృద్ధి కోసం, అదేవిధంగా ట్రైకార్ నేతృత్వంలో ఈ విద్యార్థుల చదువుల కోసం ఈ ప్రాంతంలో మనము అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించినాం. మిత్రులారా, ఆయల్ల నేను చెప్పిన ఇంద్రవెల్లి పర్యటన ఉందన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే 1981లో ఈ ఆదివాసీ బిడ్డలను పొట్టన పెట్టుకున్నారు. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు ఇంద్రవెల్లి దర్శించుకుంటారని కొంతమంది సన్నాసులు ప్రశ్నించారు.